పంతం నానాజీ అనేటటువంటి జనసేన ఎమ్మెల్యే ఈవీఎంల ద్వారా అడ్డదారిలో ఎమ్మెల్యేలు అయిపోతే ఎలా పడితే అలా మాట్లాడతారంటానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నా కొడక అని మాట్లాడటం. వాడు వీడు వాడిని కాకినాడ రమ్మను, ఏడ పోటీ చేయమను. అసలు నువ్వే ఓడవి, నీ బతికి అంత ఎవడవరా నువ్వు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కాలి గోటికి సరిపో. అయినా మీ బతుకులకి, మీ జనసేనలకు బతుకులకి కొద్దిగా సిగ్గు సర్వే ఏమన్నా పెట్టారా దేవుడు? అలగా పార్టీ, మీరంతా అలగా వాళ్ళు అని చెప్పి ఇదే బాలకృష్ణ అంటే టీడీపీకి బాలకృష్ణకి వెళ్ళి వాళ్ళ బూట్లు దుడుతూ ఉంటారు. అది మీ బతుకు. సంకర జాతి యదవులని మిమ్మల్ని తిట్టాడు ఇదే బాలకృష్ణ. అయినా సిగ్గు లేకుండా వాళ్ళ సంఖలో దూరి వాళ్ళకి బానిసత్వం చేసేటటువంటి బతుకు మీది. నీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు నువ్వు. మీ జనసేన వాళ్ళని పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొడుతుంటే సిగ్గు లేకుండా కొట్టించుకుంటున్న బతుకులు మీ. వాళ్ళు 10, 12 సీట్లు ముష్టి అయితే ఆ ముష్టి తీసుకొని ఆ ముష్టి ద్వారా కూడా మీరు గెలవాల. ఈవీఎంల ద్వారా గెలిచారు. గెలిచి ఈరోజు పిచ్చ పిచ్చ వాగుడు వాగుతూ ఉన్నారు. అయినా మీ పార్టీలో ఎమ్మెల్యేలంతా ఇలా లేకీగానే ఉంటారా? ఒకడేమో అరవకుండా 5 సార్లు అబార్షన్ చేయించాడు. వాట్సాప్ కాల్స్ బేబీ బేబీ అంట అసెంబ్లీలో. నువ్వేమో దళిత డాక్టర్ను కొట్టావు. నీ బతుకది, దళిత డాక్టర్లను కొట్టావు. అది మీ అంతా లేఖిగాళ్ళందరూ జనసేనలోనే ఉంటారు అనుకుంటా. ముందు అసలు నీకు పొద్దున్న నీ మొహానికి రేపు పొద్దున్న సీట్ ఇస్తారో లేదో కనుక్కో. ఎందుకంటే పొత్తులో భాగంగా ఆ సీట్ ఇస్తారో లేదో ముందెళ్ళి అలా ఊడిగం చేసి ఆ సీట్ అన్నా తెచ్చుకో. కనీసం పోటీ అన్నా చేసొద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి మీది. మీ బతుక్కి పార్టీ పెట్టిన 3వ ఎలక్షన్కి కానీ మీ నాయకుడు ఎమ్మెల్యే కాల. 2014 ఎలక్షన్ లేదు, 19 లేదు, 24 ఎలక్షన్లకి 3 పార్టీల పొత్తులో ఏడితే తప్ప నువ్వు ఎమ్మెల్యే కాల, మీ నాయకుడు ఎమ్మెల్యే కాల. సింగిల్గా 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ. మీకు ఇప్పటికైనా ఒళ్ళు నోరు 2 దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఆడాళ్ళ చేతుల్లో దెబ్బలు తినకుండా ఉంటావు పంతం నానాజీ. లేదంటే ఆడాళ్ళు వచ్చి ఉరికిచ్చి తంతారు. అక్కడ దాకా తెచ్చుకో. మాకు తక్షణం జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు మాట్లాడినటువంటి మాటలు విత్డ్రా చేసుకో. లేదంటే ఖచ్చితంగా మహిళల దెబ్బలు పడతాయి మీ మీద. అక్కడ దాకా తెచ్చుకోవద్దని చెప్తా ఉన్నా.